అండి అందరికీ. నేను మీ నాగదత్త. నేను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం. నేను చెప్పలేను, నేనే చెప్తానమాట. హుసేన్ సాగర్లో ఉన్నాను నేను ఇప్పుడు పడవలో. మా వాళ్ళు అందరూ పార్క్ అని పోతుంటే వాళ్ళతో పాటు నేను ఒక్కదాన్ని ఎందుకులే ఇంటికాడ అని చెప్పి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళానమాట. అయితే నేను ఏమీ వీడియో తీయలేదు, ఇంతకు ముందు తీసినా కదా, ఇప్పుడు ఎందుకులే అని తీయలేదు, అంతలా వదిలేసిన నేను. అయితే లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు బుద్ధుడి విగ్రహం కాడికి వెళ్తున్నాం అనమాట. ఇది లోపల చూడండి లైటింగ్ ఎలా ఉందో, చుట్టూరు రోడ్డు ఉంటుంది, మధ్యలో హుస్సేన్ సాగర్ ఉంటుంది అన్నట్టు. హుస్సేన్ సాగర్ అంటే మంచినీళ్ళు కాదు, చెడ్డ నీళ్ళు, మురికి నీళ్ళు. అయితే పడవలో పోతా ఉన్నాం మేము. బుద్ధుడి విగ్రహం కాడికి పోవాలంటే పడవలో పోవాలి, అందుకని పడవలో పోతున్నాం. పడవలో పోవాలంటే డబ్బులు తీసుకుంటారు, ఒకళ్ళు తెలియదేమో కొంతమందికి, అందుకే చెప్తున్నా. ఎంత 50 100 తీసుకోరు మాకు లోపల పోవడానికి. ఈ పచ్చటి లైఫ్ జాకెట్లు, సేఫ్టీ జాకెట్లు ఏమంటారు దాన్ని ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందే, ఎవరు వేసుకోకపోయినా ఒప్పుకోవట్లేదనమాట. మన సేఫ్టీ కోసమే అవి మనం వేసుకోవాలి. చాలా బాగా కనపడతా ఉన్నింది లైటింగు, కానీ వీడియోలోకి అంత బాగా రాలేదన్నమాట. ఇదిగో వచ్చేసినాము దగ్గరికల్లా. చూడండి ఎంత బాగుంటుంది, చాలా పెద్ద హైట్ ఉంటుంది. ఒకే రాతితో చేసిరంట ఆ విగ్రహం మొత్తము. ఎన్నో టన్నులంట, నాకైతే తెలియదు, 1,00,000 టన్నులను ఏమో చెప్తుండ్రు అక్కడ, నాకైతే సరిగ్గా తెలియదులే. కానీ చాలా పెద్ద విగ్రహం అనమాట. ఇంత మధ్యలో హుస్సేన్ సాగర్లో ఎందుకుండో నాకైతే తెలియదు మరి బుద్ధుడు. కొద్దిగా భయంగానే ఉంది. నేను ఇది రెండోసారి పోయినా కూడా ఎందుకో కొంచెం భయంగానే ఉంది. అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు కదా, ఓడలు తిరగబడ్డాయి ఇవ్వండి అని, అది గుర్తొస్తుంది నాకు అందులోకి ఎక్కితే. అసలు చూడండి ఎంత బాగా కనపడుతుండో కదా. లైట్లు చుట్టూరు కలర్లుగా లైట్లు పెట్టిండ్రు, అవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఎవరైనా మన అంటే పల్లెటూరు సైడ్ నుంచి ఎవరైనా చుట్టాలు ఉంటే హైదరాబాద్ కానీ వస్తే బుద్ధుడి విగ్రహము, ఇంకా ఎన్టీఆర్ గార్డెను, ఎన్టీఆర్ గారి సమాధి, అదంతా చూడండి. మళ్ళీ రారు కాబట్టి ఒకేసారి ఇవన్నీ చూసుకొని వెళ్ళండి, బాగుంటుంది. ఇట్ట బుద్ధుడి బొమ్మ అనకూడదేమో, సారీ, బుద్ధుడి విగ్రహానికి కాడికి వెళ్ళాలంటే మాత్రం నైట్ టైం అయితేనే బాగుంటుంది. అలా దగ్గరికి వచ్చినమో రాలేదు, ఎక్కడ సెల్లులు అక్కడ ఓపెన్ అయిపోయి ఒకరికొకరికి ప్లేస్ దొరకలేదు వీడియో తీసుకోవడానికి. వాళ్ళేమో మొత్తుకుంటా ఉన్నిండ్రు, ఆగండి ఒక పక్కకి వెళ్ళకండి అని చెప్పి. ఇది తెలంగాణ సచివాలయము. ఇదిగో దగ్గర నుంచి చూసిన, కిందంతా ఇలా డిజైన్ అంటే రకరకాల శిల్పాలు ఉన్నాయన్నమాట. నాకైతే అవన్నీ తెలియదు నాకు చెప్పడానికి. వీడియో అయితే తీసిన నేను. ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి ఈ వీడియో, చాలా బాగుంటుంది. బుద్ధుడిని దగ్గరగా చూసినట్టేనమాట, మీకోసమే తీసిన నేను వీడియో. అక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఫోటోలు దిగాలనుకున్నా కూడా అక్కడనే ఫోటోలు తీస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను తిరుగుతూ ఉన్నా, వాళ్ళు మాత్రం వీడియోలకి ఫోటోలకి రాలేదులే, కానీ నన్ను తీయమన్నా తీయలేదు, నేనే తీసుకున్నా మీ అందరికోసం వీడియో బట్టి. 4 పక్కల 4 రకాల లైటింగులు మారుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఏ లైటింగ్ కాడ మనకి ఫోటో కావాలంటే అక్కడ పోయి తీసుకోవడమేనమాట. చాలా హైట్ ఉంటాడు, తల ఇట్టు పైకల్లా ఎత్తి చూడాలి. అంటే ఇటు తల లేపినమంటే తలగుడ్డ కింద పడిపోద్ది అని అంటారు కదా, అలాగ చూడాలన్నట్టు. అలాగ చూసినా కూడా మనకి ఫేస్ అనేది సరిగ్గా కానరాదు. కాకపోతే కిందన చిన్న శిల్పాలు అవన్నీ ఉన్నాయి కదా, దిమ్మిలాగా ఉండే అక్కడ చుట్టూతా, అవి చూడటానికి బాగుంటుంది. ఇంకా ఫోటో కోసం అనమాట. ఫోటో తీసేవాళ్ళు ఎదురుగుండా నిలబెట్టి మరి ఎలా తీస్తారో ఏమో నాకైతే తెలియదు, కానీ పూర్తి విగ్రహం వచ్చేలాగా తీస్తారనమాట. ఇదిగో ఇలాగా మొత్తం ఫిల్లర్తో కూడా తీస్తారు వాళ్ళు, మరి ఎలా తీస్తారో నాకు కూడా తెలీదు. నేను చాలా ట్రై చేసిన మీ అందరికీ నీట్గా చూపిద్దామని, నాకు చేతనంత వరకు చూసినారనమాట. అక్కడికి పోయేదల్లా ఫోటో కోసం వీడియో కోసమే, ఇంకా ఏం లేదు ఆడ. అంటే ఒక్కసారి చూస్తే అయిపోద్ది కదా, ఇంకా తల పైకెత్తి చూడాలంటే అవదు. ఇక్కడ మాత్రం అక్కడ వివరాలన్నీ రాసి ఉన్నారు వాళ్ళు, మా వాళ్ళు చదువుతుంటే ఊరకల వీడియో తీసాను నేను. ఎటు చూసినా ఇలాగే ఉంటుంది మొత్తం అన్నీ. ఆ పిల్లర్ చుట్టూరు
శిల్పాలు ఉంటాయి అన్నమాట. నీట్గా మొత్తము పాలరాతితో చేసిందే. పాలరాయనే నేను అనుకుంటున్నా, మరి ఏం రాయ నాకు కూడా తెలియదు. కానీ పా మనం చూసేదానికి పాలరాతే అన్నట్టుగా ఉంటుంది. అక్కడ నుంచి మాత్రం లొకేషన్ సూపర్ ఉంటుంది. ఎటు చూసినా కూడా లైటింగ్ అదంతా, అది మాటల్లో వివరించడం కాదులే. కానీ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం నైట్ టైం వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది. సెలవుల్లో ఇప్పుడు పిల్లలను తీసుకొని వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి అట్టగాని పోయినమంటే అక్కడ అల్లా పార్కులు అవన్నీ చూసుకొని సాయంత్రం పూట ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు. ఇంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.